స్త్రీల యొక్క రిప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి చాలా విధమైన రిస్ట్రిక్షన్స్ ఆడవాళ్ళ మీద పెట్టబడతాయి. ఎక్కడికి వెళ్ళగలదు, ఏం చేయగలదు, ఎవరిని కలవాలి, ఎలా ఉండాలి, ఇంటికే కన్ఫైన్ అయ్యి ఒక పురుషుడికే కన్ఫైన్ అయి ఉండడం, ఆర్డర్ ఫిజికల్ లేబర్ని కూడా కంట్రోల్ చేయడం, రిప్రొడక్షన్ని, ఒక స్త్రీ యొక్క సెక్షువాలిటీని కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సొసైటీలో. దానివల్ల పురుషుల మధ్య, స్త్రీల మధ్య, మన మధ్య డిఫరెన్స్ ఉంది తప్పకుండా. ఆడవాళ్ళు వేరు, మగవాళ్ళు వేరు. వీ కెన్ నాట్ సే దట్ దే బోత్ ఆర్ ద సేమ్, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్. మనకున్న ఆపర్చునిటీస్ యాజ్ మీరు ఒక మహిళ ఉండి మీకు తెలుసు మనకున్న ఆపర్చునిటీస్ ఎంత లిమిటెడ్గా ఉంటాయి. మనం ఎంత స్ట్రగుల్ అవుతే మనం బయటకు వచ్చి మన ఒక ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకుని మనంతటా మన జీవితం, మనకు కావాల్సిన విలువలతోటి, మనకున్న డ్రీమ్స్ తోటి దాన్ని జీవితం గడపాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది.